అందరికీ నమస్కారం. ఈరోజు బారాషాయిదంగా రొట్టెల పండుగ ప్రాంతంలో ఉన్నటువంటి దర్గా అభివృద్ధి కొరకు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు దర్గా డెవలప్మెంట్ కోసము 5 కోట్ల రూపాయలు ఇమీడియట్ గా శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఆయన ఏదైతే అమలు పరిచాడు సూపర్ 6 అన్న పథకాలన్నీ కూడా సూపర్ సక్సెస్ కావాలని మన గౌరవ శాసనసభ్యులు కోటమిరెడ్డి సీతారెడ్డి గారు, అదేవిధంగా మన రాష్ట్ర కార్యదర్శి తెలుగుదేశం పార్టీ కార్యదర్శి గౌరవ సోదరులైనటువంటి కోటమిరెడ్డి గీదిరెడ్డి గారు, కమిటీ చైర్మన్ గారు, ఆ కమిటీ మెంబర్లు, తెలుగుదేశం పార్టీ నాయకులందరూ నిన్న ఒక ఘాట్ వద్దకు వెళ్ళి సోనాల ఘాట్ వద్దకు వెళ్ళి ఈ యొక్క రొట్టెలను సూపర్ 6 సక్సెస్ కావాలనే రొట్టెలను వదలడం జరిగింది. ముగింపు సందర్భంగా బారా షాహీద్ దర్గాని సూపర్ సక్సెస్ చేసిన బారా షాహీద్ దర్గా పండుగను సూపర్ సక్సెస్ చేసిన కోటమిరెడ్డి బ్రదర్స్, కోటమిరెడ్డి గౌరవ రూరల్ శాసనసభ్యులైనటువంటి కోటమిరెడ్డి సీతారెడ్డి గారు, అదేవిధంగా మరొక సోదరులు కోటమిరెడ్డి గీదిరెడ్డి గారు, ఇద్దరు కూడా మన మంత్రివర్యులు నారాయణ పురపాలక శాఖ మంత్రి అయినటువంటి నారాయణ గారు, మరొక దేవాదాయ శాఖ మంత్రులు రామనారాయణ రెడ్డి గారు వాళ్ళ సలహా సూచనలతో ఎప్పటికప్పుడు ఎటువంటి ఇబ్బంది కలగకూడదు భక్తులు కానీ ఒక 15-20 రోజుల ముందు నుంచే ఈ కార్యాచరణను మా కోటమిరెడ్డి గీదిరెడ్డి గారు అధికారులతో కానివ్వండి, అక్కడ వచ్చిన కమిటీ సభ్యులతో కానివ్వండి, అక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులతో కానివ్వండి ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకొని ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడాలన్న ఆయన ఏదైతే తపన పట్టాడో అది 100% ఈరోజు సక్సెస్ అయిందని ఈ మీడియా ద్వారా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే గతంలో మనం చూసాం చాలా కమిటీలు వచ్చాయి. ఎప్పుడు కూడా నేను కూడా గతంలో ఇదే కమిటీకి చైర్మన్ గా చేయడం జరిగింది, రొట్టెల పండుగ కమిటీకి చైర్మన్ గా చేయడం జరిగింది. నేను కూడా ఎప్పుడు కూడా చూడాల ఎంత ప్రశాంతమైన వాతావరణం తీసుకొచ్చిన ఘనత గౌరవ రూరల్ శాసనసభ్యుడు కోటమిరెడ్డి సీతారెడ్డి గారు కానివ్వండి, అదేవిధంగా మరొక సోదరులు రాష్ట్ర కార్యదర్శి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి అయినటువంటి కోటమిరెడ్డి గీదిరెడ్డి గారు ఇద్దరు కూడా మేమందరం కూడా ఈరోజు సంపూర్ణంగా కృతజ్ఞతలు అభినందనలు తెలియజేసే పరిస్థితి. ఎందుకంటే ఇక్కడికి కుల మతాలకు అతీతంగా ఇటు క్రిస్టియన్లు కానివ్వండి, ఇటు ముస్లింలు కానివ్వండి, ఇటు హిందూ సోదరులు కానివ్వండి, అందరూ ఒక సోదర భావంతో ఒక ఐక్యమై ఏదైనా ఒక పండుగ జరుపుకునే ఏదైనా భారతదేశంలో అంటే ఒక గర్వంగా బారా షాహీద్ దర్గా నెల్లూరు రూరల్ ప్రాంతంలో రొట్టెల పండుగని ఎంతో గర్వంగా చెప్తా ఉన్నా. అటువంటి ప్రాంతంలో వివిధ దేశాల నుంచి కానీ, వివిధ జిల్లాల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి ఎంతో మంది భక్తులు ప్రజలు వచ్చి ఈ యొక్క ప్రాంగణ్యాన్ని తిలకించి అక్కడ భక్తి శ్రద్ధలతో రొట్టెలు వదిలి మళ్ళీ ఇంకో రొట్టె పట్టుకునే ఒక సాంప్రదాయం ఇక్కడ ప్రతి సంవత్సరము. సుమారు నేను కూడా 30 సంవత్సరాల నుంచి నాకు తెలుసు, అప్పుడు 100లో 1000లో వచ్చే పరిస్థితి, అది దినదిన అభివృద్ధి చెంది ఇప్పుడు లక్షల్లో పెరిగిన పరిస్థితి. ఆ లక్షల్లో వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా చూడాలని ఎప్పటికప్పుడు కోటమిరెడ్డి గిరిధరెడ్డి గారు అధికారులతో సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేసి ఇటు మున్సిపల్ శాఖ వాళ్ళతో కానివ్వండి, అదేవిధంగా పోలీస్ సిబ్బందితో కానివ్వండి, ఫైర్ సిబ్బందితో కానివ్వండి, హెల్త్ సిబ్బందితో ప్రతి ఒక్కరిని కూర్చోబెట్టి కమిటీ వాళ్ళతో అందరినీ కూర్చోబెట్టి వాళ్ళకి ఎటువంటి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా చూడాలా, మనం అందరం కష్టం చేయాలా, ఎక్కడ కూడా ఒక్క ఇబ్బంది కూడా మనం కలవ చేయకూడదు అని చెప్పి ఆయన ఏదో ప్లాన్ చేశారో 100% సూపర్ సక్సెస్ అయింది. ఈరోజు వాళ్ళ సోదరులు కోటమిరెడ్డి శ్రీధర్ గారు ఏ విధంగా అయితే 36,000 సుమారు 36,000 మెజార్టీతో తెలుగుదేశం పార్టీ రూరల్ నియోజకవర్గం నుంచి గెలిచాడో ఆయన సోదరుడు కూడా బంపర్ సూపర్ సక్సెస్ చేశారు. ఈరోజు ఈ యొక్క రొట్టెల పండుగను మేమందరం కూడా సంతోషపడే పరిస్థితి. కాబట్టి ప్రతి ఒక్క ముస్లిం సోదరులు కానివ్వండి, హిందూ సోదరులు, క్రైస్తవ సోదరులు అందరూ కూడా మన గిరిధిరెడ్డి గారు కానివ్వండి, శ్రీధర్ రెడ్డి గారికి అభినందనలు తెలియజేసే పరిస్థితి. ఇక్కడ గతంలో నేను చాలా చూసాం, ఎప్పుడు కూడా ఇంత ఏది పోలీసు సిబ్బంది కానివ్వండి విశాలమైన రోడ్లు వదిలే పరిస్థితి, నడవడానికి భక్తులకు ఏదైనా ట్రాఫిక్ జామ్ కాకుండా విశాలమైన ప్రదేశం వదిలి పార్కింగ్ కూడా ఒక 10 ప్లేసెస్ లో ఏర్పాటు చేశారు. పార్కింగ్ కమిటీలో 70 మంది కమిటీ ఉంటే 70 మందిని ఒక 10 మందిగా ఒక్కొక్క జోన్, ఒక 7 జోన్ లాగా విభజించి అక్కడ ఏర్పాట్లో నిమగ్నమైనట్టు చేశారు. అదేవిధంగా మళ్ళా వచ్చే భక్తులు లేడీస్ కి టాయిలెట్స్ ఇబ్బంది లేకుండా చేశారు, మంచినీటి సదుపాయం చేశారు. అదేవిధంగా ఆ వర్షం వస్తే భక్తులు ఇబ్బంది పడకూడదని చెప్పి షామియానాల కింద రూఫ్ వేసి వాళ్ళు
అక్కడ భక్తులు ఉండేటట్టు కూడా ఏర్పాటు చేశారు, టెంట్లు వేసి. గతంలో ఎప్పుడు జరగలే ఈ విధంగా. ఒక రొట్టెల పండుగ మన చంద్రబాబు నాయుడు గారు చూసి సుమారు 5 కోట్ల రూపాయలు ఆ యొక్క ఫెస్టివల్ డెవలప్మెంట్ కోసం ఇవ్వడం జరిగింది. 5 కోట్ల రూపాయలు. ఎందుకంటే ఈ ఏర్పాట్లు చూసి ఆయన కూడా సంతోషపడి ఇమ్మీడియట్ గా నిన్న టెలికాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి దాంట్లో 5 కోట్ల రూపాయలు రొట్టెల పండుగ డెవలప్మెంట్ చేయడానికి ఆయన ఇమ్మీడియట్ గా శాంక్షన్ చేయడం జరిగింది. అంటే ఆ విధంగా జరుగుతూ ఉంది రొట్టెల పండుగ ప్రతి సంవత్సరం. ఎటువంటి అసౌకర్యాలు జరగలేదు, అందరూ సంతోషంగా వచ్చారు. సుమారు నేను అనుకుంటా 15 లక్షల మంది వరకు వచ్చారనుకుంటాము ఈసారి. మేము అనుకున్నా ఇంకా ఎక్కువ ఎస్టిమేషన్ వేసాము, కానీ ఈ వాతావరణ కొంచెం అనుకూలించలేదు కాబట్టి కొంచెం మేము అనుకున్న దానికంటే కొంచెం తగ్గిందని అనుకుంటాము. 15 20 లక్షల లోపల జనాలు వచ్చారని మా యొక్క అంచనా. కాబట్టి మేము కోటమిరెడ్డి శ్రీధర్ గారు కానివ్వండి, కోటమిరెడ్డి గిరిధర్ గారు కానివ్వండి, అదేవిధంగా మంత్రులు నారాయణ సార్ కానివ్వండి, మన రామనారాయణ రెడ్డి సార్ కానివ్వండి, అందరు కూడా మేమందరం కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాము. సూపర్ సక్సెస్ జరిగింది పండుగ ఈసారి. ఎటువంటి లోటుపాట్లు జరగకుండా క్లీన్ కట్ గా ప్రతి ఒక్క అధికారితో సమన్వయం చేసుకుని ఎప్పటికప్పుడు సమావేశాలు ఏర్పాటు చేసుకుని ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకుంటూ ఈ యొక్క రొట్టెల పండుగ కార్యక్రమం విజయవంతం చేసేందుకు నేను మా యొక్క బాలరాజ మాజీ చైర్మన్ గా నేను మా యొక్క కోటమిరెడ్డి శ్రీధర్ గారు కానివ్వండి, అదేవిధంగా కోటమిరెడ్డి గిరిధర్ గారికి, నారాయణ సార్కి మరియు రామనారాయణ సార్కి అందరూ కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఇది మాత్రం కోటమిరెడ్డి గిరిధర్ గారి యొక్క ఆయన పర్యవేక్షణలో ఎక్కువ శాతం జరిగింది కాబట్టి కోటమిరెడ్డి గిరిధర్ గారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.